ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. 2024 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అఖండ విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే జూన్ 12న బుధవారం ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కోసం మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అకీరా, ఆద్య కూడా అటెండ్ అయ్యారు. ఈ ప్రమాణ స్వీకారానికి అకీరా సాంప్రదాయ పంచకట్టులో, ఇంకా ఆద్య కూడా చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. అన్నా చెల్లెలిద్దరూ చక్కగా రెడీ అయ్యి తమ తల్లి రేణు దేశాయ్ గారికి వీడియో కాల్ చేశారు. అయితే తమ పిల్లలున్న ఫోటోను షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి విషెస్ని తెలిపారు రేణు దేశాయ్. నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారంటూ, ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలనుకునే కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం మొదలుపెట్టగానే సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు తమ్ముడినే చూస్తూ ఆనందంతో పులకరించిపోయారు చిరంజీవి గారు. ఇంకా ఆయన భార్య అన్నా లెజనోవా గారి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భర్త ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆనందంతో తన ఫోన్లో వీడియో తీసుకున్నారు అన్నా లెజనోవా గారు. ఈ కార్యక్రమంలో మోడీ గారు ఒక చేతితో పవన్ కళ్యాణ్ గారి చెయ్యి, మరో చేతితో చిరంజీవి గారి చెయ్యి పట్టుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ మూమెంట్లో రామ్ చరణ్ గారు కూడా చాలా ఎమోషనల్గా కనిపించారు. దీనితో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.